మనందరి కోసం చెప్తున్నాడు అన్నమాట. నాగటి మీద చెయ్యి పెట్టి, మా ఆవిడ ఏం చేస్తుంది, మా ఆయన ఏం చేస్తున్నాడు, మా వ్యాపారం ఎలాగా, మా పని ఎలాగా, సేవకు వచ్చేస్తే ఎలాగో ముందు తెలియదు నీకు. అవన్నీ నీకు ముందు తెలీదా? తెలుసు కదా. ఆ రోజు దేవుళ్ళో వేడెక్కిపోయి ఉన్నావు, నేను మారాలి, మార్చుకోవాలి, సేవకి వెళ్ళాలి నేను అని ఆశతో ఆలోచనతో ముందుకొచ్చి దిగి చెయ్యి పెట్టావు. ఇప్పుడు నువ్వు వెనక తిరిగి చూస్తున్నావా? ఏమన్నాడు దేవుడు? దేవుడి పరిచర్య చేసేవాడు చెయ్యి పెట్టి ఓకే అనుకున్నాడు, సేవకు చేస్తాను అన్నాడు. అలా అని వెనక్కి తిరిగావా? వెనక్కి తిరగడం అంటే చెప్పిన పని చెయ్యకపోవటం, దేవుని సంఘంలో నీకు ఇచ్చిన బాధ్యత మీద జాగ్రత్తగా బాధ్యతగా నువ్వు ఉండకపోవటం, పట్టించుకోకపోవటం, అది నువ్వు వెనక్కి తిరగటం అంటే. అప్పుడు ఏమన్నాడు? పట్టించుకోకపోతే ఏమైందట? దేవుని రాజ్యమునకు పని చేస్తానని ముందుకొచ్చి నువ్వు పని చేయకపోతే ఏ లైన్ కట్ చేస్తాడు? ఇక నువ్వు దేవుని రాజ్యం ఉండవు. దేవుడు న్యాయాధిపతి. నువ్వు వెనక్కి చూసావా? పరిచర్యలో వెనక్కి చూసావా? నాకు నువ్వు వద్దన్నాడు అంతే.